నకిలీ బంగారం విక్రయంలో ₹1,00,000 కాజేసి మోసం చేసిన వ్యక్తులను పట్టుకోవడంతో తమపై అత్యాచారం చేశారంటూ బాధితులు ఫిర్యాదు చేయడంతో మొదటికే మోసం వచ్చింది. దీంతో ఇరువురికి చివరికి కటకటాల పాలైన ఘటన పాలమూరు జిల్లాలో వెలుగు చూసింది. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం కోడెకల్ గ్రామ సమీపంలో ఓ తోటలో గుంటూరు జిల్లా అచ్చంపేట ప్రాంతానికి చెందిన లక్ష్మీ రమణమ్మలు పనిచేస్తున్నారు. వారితో పాటు నెక్కొండ గ్రామానికి చెందిన బాలస్వామి వారికి పరిచయం ఉండడంతో లక్ష్మీ రమణమ్మలకు సంబంధించిన అచ్చంపేట వాసులు 2 నెలల క్రితం 2 లక్షలకు అర కేజీ బంగారం ఇప్పిస్తామంటూ బాలస్వామిని నమ్మబలికి ఒప్పించారు. దీంతో వారిని నమ్మిన బాలస్వామి 2 లక్షలు ఇచ్చి బంగారాన్ని తీసుకున్నాడు. అనంతరం బంగారాన్ని పరిశీలించి చూడడంతో అది ఇనుప కడ్డీ అని తెలుసుకుని ఒక్కసారిగా నివ్వెరబోయాడు. తాను మోసపోయిన సంగతి తెలుసుకుని తన గ్రామానికి చెందిన మరో వ్యక్తికి అసలు విషయం చెప్పి మరికొంత బంగారం కావాలని పథకం ప్రకారం లక్ష్మీ రమణమ్మలకు తెలపడంతో గత 4 రోజుల క్రితం కల్వకుర్తి ప్రాంతానికి చేరుకున్నారు. దీంతో మోసపోయిన బాలస్వామి తన అనుచరులు లక్ష్మీ రమణమ్మలతో పాటు వారికి సంబంధించి బంగారం విక్రయించడానికి వచ్చిన అచ్చంపేటకు చెందిన మరో ముగ్గురిని పట్టుకుని కొడుగల్ గ్రామ సమీపంలో ఓ తోటలోని నిర్బంధించారు. ఇక అనంతరం రమణమ్మ గంగ అనే మరో మహిళపై ఈ నెల 8వ తేదీ రాత్రి బాలస్వామికి చెందిన 4 వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. కాగా అక్కడి నుంచి తప్పించుకున్న బాధితులు రమణమ్మ గంగ కలిసి ఈ నెల 9న జడ్చర్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు అటు నకిలీ బంగారం విక్రయంపై గుంటూరు అచ్చంపేట ప్రాంతానికి చెందిన 3 వ్యక్తులతో పాటు అత్యాచారానికి పాల్పడ్డ 4 వ్యక్తులపై కేసు నమోదు చేసి మొత్తం 7గురిని రిమాండ్కి తరలించినట్లు జడ్చర్ల పట్టణ సీఐ రమేష్ బాబు తెలిపారు. మన జడ్చర్ల పోలీస్ స్టేషన్కి బయ్య గంగ ఆమె అచ్చంపేట అంటే ఆంధ్ర పల్నాడు డిస్టిక్ సంబంధించిన ఆమె 9వ తారీఖు 10 గంటలకు రాత్రి కూడా 10 గంటలకు మనకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వీళ్ళు 9వ తారీఖు మధ్యాహ్నం 8వ తారీఖు మధ్యాహ్నం రోజు 1:30 గంటలకు ఫ్యాషన్ ప్రో నుంచి అచ్చంపేట నుంచి రమేష్, తర్వాత గంగా, ఇంకొకటి రమణమ్మ, వీళ్ళు ముగ్గురు బయలుదేరి ఇటు అది మన కల్వకుర్తికి వస్తుంటాయి. కల్వకుర్తి దగ్గర బాలస్వామి దానికి సంబంధించినటువంటి 3 బైకుల మీద జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి హల్చల్ చేశారు. గంజాయి మాతులో బ్లేడ్తో గొంతు కోసుకుని వీరంగా సృష్టించాడు. దీంతో స్థానికులు వాహనదారులు భయాందోళనకు గురయ్యారు.